హలో ఫ్రెండ్స్, మనం పసుమర్తి బద్రీనాథ్ గారు రచించినటువంటి శ్రీ రామానుజుల ద్వాదశ దివ్యనామంలో భాగంగా శ్రీ రామానుజాచార్యులు వారికి ఎంబేరు మానార్ అనే నామం ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. శ్రీ రామానుజాచార్యులు వారికి 5 ఆచార్యులు విశిష్టాద్వైత తత్వాన్ని పరిపూర్ణంగా బోధించారు. వారిలో మొదటివారు పెరియనంబిగారు. రామానుజులకు పంచ సంస్కారాలు చేసి విశిష్టాద్వైత తత్వార్థాలని బోధించారు. రెండోవారు తిరుకొట్టియూర్ నంబిగారు చరమశ్లోక తిరుమంత్రార్థములకు వ్యాఖ్యానం బోధించారు. మూడోవారు తిరుమల నంబిగారు శ్రీమద్ రామాయణ విశేషార్థాన్ని బోధించారు. నాలుగోవారు మాలాధార నంబిగారు ద్రావిడ ప్రబంధములకు అర్థం చెప్పారు. ఐదోవారు తిరువరంగప్పయర్ముల్ అరయార్ గారు పంచమోపయనిష్ట ద్రావిడ గాన పద్ధతి ప్రదాత. వీరినే పంచాచార్యులు అంటారు. ఈ 5 ఆచార్యుల్ని సేవించి ఆ మహనీయుల పాదపద్మంలోని జ్ఞానమధువును గురువులను తుమ్మిదగా పంచాచార్య పాదాంబుజ భృంగం అని రామానుజాచార్యులు వారిని కీర్తిస్తారు. చరమశ్లోకం అంటే భగవద్గీతలో కడపటి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. తాత్పర్యం: అన్ని ధర్మాలని వదిలిపెట్టి నన్నే శరణు పొందుము, నీ పాపములన్నిటినీ పోగొట్టి ముక్తి నొసంగెదను, దుఃఖించకము. తిరుమంత్రం: ఓం నమో నారాయణాయ. వీటి తాత్పర్యం తెలుసుకుంటే కానీ రామానుజుల విద్య పూర్తి కాదు. అందుకే 17 సార్లు తిరుకొట్టియూరుకి వెళ్ళి తిరుకొట్టియూరు నంబిని తనకు ఉపదేశం చేయండని రామానుజులు కోరిన ససేమిర నంబి ఆ రహస్యార్థాలను బోధించడానికి వీలు పడదని రామానుజులను తిప్పి పంపించేశారు. ఎందుకంటే నిజంగానే ఆ రహస్యార్థాలను నేర్చుకోవడానికి రామానుజులకు ఆర్తి ఉన్నదా, మరియు ఎంతవరకు సంప్రదాయంపై ఆయనకు అంకిత భావం ఉన్నదా, ఎంతవరకు ఆయనకు అవగాహన చేసుకునే జ్ఞానం ఉన్నదా అని పరీక్షించడానికే అలా తిరుకొట్టియూరు నంబిగారు రామానుజుల వారిని 17 సార్లు తిరిగి వెళ్ళిపోమ్మంటూ ఆదేశించారు. అంతేకాదు, ఆ 17 సార్లు నంబిగారి గృహం తలుపు తట్టినప్పుడు నీవెవరివి అని అడిగితే నేను రామానుజుడిని వచ్చానని చెప్తారు రామానుజులు. నేను అనేది పోతే కానీ ఉపదేశం పొందడానికి అర్హత ఉన్నదని భావించరు తిరుకొట్టియార్ నంబిగారు. తొట్టతొదకు తాను దాసుడినని రామానుజాచార్యులు చెప్తారు. రామానుజుల్లోని ఓపిక, పట్టుదల, వినయం ఉండడం గమనించి దండం, పవిత్రంతో సహా తన వద్దకు రావాల్సిందిగా రామానుజులను ఆదేశించారు. రామానుజుల ఆనందానికి అంతులేదు. వెంటనే మొదలియాండన్ కురుత్వాల్వలతో సహా తిరుకొట్టియార్కు వెళ్ళి తిరుకొట్టియార్ నంబిగారిని కలుసుకున్నారు రామానుజులు. తిరుకొట్టియార్ నంబిగారు అడిగారు, నీ దండము పవిత్రము ఎక్కడని. అందుకు రామానుజులు, ఈ కురుత్వాలను మొదలియాండను నా అత్యంత ప్రియ శిష్యులు. కురుత్వాలను నాకు పవిత్రంతోనూ మొదలియాండను నాకు దండంతో సమానం అని ప్రత్యుత్తరం ఇవ్వగా తిరుకొట్టియార్ నంబిగారు రామానుజుల వాక్చాతుర్యానికి మెచ్చుకొని తిరుమంత్రార్థ రహస్యాన్ని రామానుజులకు ఉపదేశించడానికి ఉపక్రమించారు.
ఉపదేశం చేసే ముందుగా నేను చెప్పబోయే ఈ తిరుమంత్రార్థం నీకు మాత్రమే సుమా, దీన్ని ఎవరికీ తెలపకూడదు. అలా చేస్తే నీకు నరకమే సిద్ధిస్తుంది అని తిరుకొట్టియార్ నంబిగారు హెచ్చరించారు రామానుజాచార్యులు. అలాగే స్వామి అన్నారు రామానుజాచార్యులు. కానీ మనస్సులో ఇంత మంచి విషయం కొందరి వద్ద మాత్రమే ఉండాలా? జాతి కులభేదాలు చూడక అందరికీ బోధిస్తే అందరూ కడతేరడానికి వీలవుతుంది కదా అని యోచన తట్టింది. తక్షణమే తిరుకొట్టియార్ ఆలయ గోపురమెక్కి సకల జనులను పిలిచి ఓం నమో నారాయణాయ నామమే అందరికీ మోక్షదాయకమని సుదీర్ఘ ఉపన్యాసం చేసి అందరినీ తరింపచేశారు రామానుజాచార్యులు వారు. ఈ వార్త విన్న తిరుకొట్టియార్ నంబికి కోపం అవధులు దాటింది. అష్టాక్షరి మంత్రం ఎవ్వరికీ తెలుపునని నాకు వాగ్దానం చేసి ఇప్పుడు అందరికీ తెలపడంలోని అంతరార్థం ఏమిటని, ఇందుమూలంగా నరకానికే పోతావని అతిగా తిట్టారు తిరుకొట్టియార్ నంబిగారు రామానుజాచార్యులు వారిని. అప్పుడు రామానుజాచార్యులు వారు ఇలా బదులు చెప్పారు. స్వామి, నా ఆచార్యుల ఆజ్ఞను ధిక్కరించినందుకు నేనొక్కడనే నరకానికి వెళ్తాను. కానీ ఈ పరమ పవిత్ర అష్టాక్షరి మంత్రం విన్న వేల మందికి మోక్షమే ప్రాప్తిస్తుంది కదా, అంతకన్నా నాకు కావాల్సిందేముంది? ఈ ప్రత్యుత్తరం తిరుకొట్టియార్ నంబికి ఎంతగానో ప్రభావితం చేసింది. రామానుజుల అపరిమిత ఔదార్యం, త్యాగబుద్ధి ఆయన్ని కలిచివేశాయి. రామానుజులది సామాన్య మానవ జన్మ కాదు, అందరినీ ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడే అని తెలుసుకున్నారు ఆయన. అంతే, ఎంపేరు మానరే నా ఉన్నత పురుషుడా అని కీర్తించి గాఢంగా కౌగిలించుకొని దీవించారు. ఎంబేరు మాన్ అంటే శ్రీరంగనాథుడు. ఆ నామంలో ఆర్ అనే గౌరవార్థం చేర్చి పెరుమాళ్ళ కన్నా గొప్పవాడివే అనే గౌరవ సూచకంగా ఎంబేరు మానార్ అని రామానుజుల్ని సంబోధించారు తిరుకొట్టియార్ నంబిగారు. ఇది మనకి శ్రీ రామానుజాచార్యుల వారికి ఎంబేరు మానార్ అనే నామం ఏ విధంగా వచ్చిందనేది. దీనికి మూలం పసుమర్తి బద్రీనాథ్ గారు రచించినటువంటి శ్రీరామానుజుల 12 దివ్యనామములు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.